నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని మన్ననూరు గ్రామ గిరిజన సంక్షేమ శాఖ సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ కార్యాలయం ముందు తెలంగాణ గిరిజన శాఖ డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని 33వ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొన్నటువంటి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల డైలీ వేజ్ వర్కర్లు ఐటీడీఏ కార్యాలయం ముందు 72 గంటల నిరసనకు పిలుపులో భాగంగా 2వ రోజు అక్కడే వంట వార్పు చేసుకుని టెంట్లోని భోజనం చేశారు. ఈ ప్రభుత్వంలో మా బతుకులు రోడ్ల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ ప్రభుత్వం దిగి రావాలని నినాదాలు చేశారు. తెలంగాణ గిరిజన శాఖ డైలీ వేజ్ వర్కర్ల టైం స్కేల్ అమలు చేయాలి, పర్మనెంట్ చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిషియన్స్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలి అని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నేను 2007లో జాయిన్ అయినా. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ వరకు అదే జీతము, అదే పరిష్కారం అన్నట్టు మేము సమయం చేస్తున్నాము సార్. చేస్తుంటే కనీసం నెల 10 రోజులు అవుతుంది. అప్పటి వరకు ఇప్పుడు దాకా ఏది మాకు ఒక్క సమస్య చెప్తలేరు. రిటర్ను మేము ఏం చేయాలి? హాస్టల్లో పోతే పని చేయమంటారు, బయటికి వస్తే పో మరి ఏడనో పని చేసుకోపో, మాకు అవసరం లేదంటారు, తీసేస్తామంటారు. మేము సమయం చేయాలా? మేము పిల్లలకు వండి పెట్టాలనా? మా బతుకు తెరు చూసుకోవాలా? మరి ఏం చేయాలి? మా పిల్లలు కూడా మాకు ఫీజులకు దానికి దీనికి బట్టలకు పొట్టలకు పండుగలు పప్పులు ఏందమ్మా నువ్వు పని చేస్తేవి ఏడ జీతము. మాకు టైం స్కేల్ కావాలి, మాకు గవర్నమెంట్ చేయాలి, మాకు సీనియర్ పట్టించి రిటైర్మెంట్ ఎవరు దిగుతారో వాళ్ళకు 10 లక్షలు ఇవ్వాలి. వాళ్ళకు అదే సాగు ఖర్చులు